ఏపీలో జనసేన పార్టీని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అనకాపల్లి జిల్లా ఎల్లమంచిలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న పార్టీ సీనియర్ నాయకులు కార్యదర్శి కొనిదెల నాగబాబు చేతుల మీదుగా వెంకటాపురం జంక్షన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ అనకాపల్లి మునుగపాక అచ్యుతాపురం మీదుగా ఎల్లిమంచిలి చేరుకుంటుందని వివరించారు. రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా వైసీపీ అరాచక పాలన కొనసాగిస్తుందని, జనసేన పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు. సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గ నాయకుడు పరుచూరి భాస్కర్ రావు, చోడవరం నియోజకవర్గ నాయకుడు విఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. నాయకులైన నాగబాబు గారికి ఘన స్వాగతం పలికి ఆయనతో పాటు ఫాలో అయ్యి ఎల్లమంచిలి పార్టీ ఆఫీసు ఓపెన్ అయ్యి అన్ని కార్యక్రమాలు అయ్యే వరకు ఎవరు అటు ఇటు వెళ్లకుండా కంటిన్యూగా ఉంటూ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరి కాన్సెన్స్కి వాళ్ళు డిస్పాచ్ అవ్వాలి. ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేసేది, మీ సొంత పనులు ఎన్నున్నా మానుకొని ఒకరోజు ఖచ్చితంగా మన పార్టీ బలం ఏంటో అనకాపల్లి జిల్లా మీద జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభానికి మా పార్టీ పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు 7వ తారీఖు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది అనకాపల్లి రూరల్ జిల్లా కాబట్టి రూరల్ జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు కూర్చొని నాయకులందరూ అంటే మునగపాక మీదుగా అచ్యుతాపురం మీదుగా వెళ్తారు. దానికి ఈరోజు ప్రత్యేకంగా మరి ఈరోజు ప్రెస్కి తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అనకాపల్లి ఆఫీస్లో అనకాపల్లి జిల్లాకి సంబంధించిన అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్న ఇన్ఛార్జీలు, ఇతర పెద్దలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకుని మా నాగబాబు గారికి మంచిగా వెల్కమ్ చేసి ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి ఆఫీస్ నుంచి మరి ఆయన్ని తీసుకొని ఒక ర్యాలీగా తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియజేస్తుంది. ఈరోజు జనసేన పార్టీని ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు జనసేన పార్టీకి అధికారం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీ నియోజకవర్గాల వారీగా పుంజుకుంటూ వస్తుంది. నియోజకవర్గాల వారీగా